వెల్కమ్ టు మెగా 9 టీవీ. వినుకొండ మున్సిపాలిటీలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీని వీడి నలుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. వీరికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన తరుణమిది అని వీరు తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో గుట్కా, గంజాయి, రౌడీయిజం తప్ప చేసింది శూన్యమని అన్నారు. వైకాపా విధ్వంసం నుంచి వికాసం కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన తరుణం ఆసన్నమైంది అన్నారు. అభివృద్ధి కోసం టీడీపీలోకి ఎవరైనా వస్తామంటే మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని తెలిపారు. అభివృద్ధి మంచిది, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామనే వాళ్ళని మళ్ళీ పార్టీలో తీసుకుంటాం. అలాంటి వాడిని గూండాయిజాన్ని, గ్రౌడీజాన్ని ఉక్కు పాదంతో అణిచేస్తాం. గంజాయిలు, గుట్కాలు ఇలాంటి వాటికి చెల్లుబాటు అయింది. వైసీపీ పాలనలో ఈరోజు యువతని పాడు చేసేటువంటి అనేక అంశాలు చూసాం. ప్రజల మీద రౌడీయిజం, గుండాయిజం చూసాం. అలాంటిది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా జరగటానికి వీల్లేదు. దాని మీద ఉక్కు పాదం పెడతామని, అందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ, అభివృద్ధి సహకరించే వాళ్ళందరికీ కూడా కొండంత అండగా ఉంటామని ఈరోజు నా మీద నమ్మకంతో, ఎన్డీఏ మీద నమ్మకంతో, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో, అట్లాగే మాజీ శాసనసభ్యులు మక్కెన గారి మీద కూడా నమ్మకంతో ఈరోజు పార్టీలు చేరుతున్న వాళ్ళందరినీ కూడా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మీరు నా మీద ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా, వినుకొండ అభివృద్ధి చేసి చూపిస్తా. మీ వార్డులో కూడా అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరిని కూడా మనవి చేస్తూ, అందరూ కలిసి ముందుకు ప్రయాణిద్దామని చెప్పేసి తెలియజేస్తూ